మా వారు నేను ఒక ప్రయోగం అయితే చేసాం. పెంచడానికి స్థలాలు లేకపోయినా సరే మనం తినే ఆహారం మనమే పండించుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని చాలామంది కష్టమైనా సరే కుండీలలో వాటిల్లో ఇష్టంగా పెంచుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ప్లేస్ ఉండగా ఎందుకు పెంచకపోవాలి అని కొన్ని విత్తనాలు అయితే పెట్టాము. ఫస్ట్ అయితే కాకర విత్తనాలు పెట్టాం. అవి కొంచెం ఈజీగా గ్రో అవుతాయి, ప్లస్ చేదుగా ఉంటాయి కాబట్టి కోతులు తినవేమో అని. ఇక్కడ ఎవరో కూరగాయలు పండించకపోవడానికి మెయిన్ రీజన్ కోతులు. అవి తినేది తక్కువ, పాడు చేసేది ఎక్కువ. సరే ఏదైతే అది అయ్యిందని చెప్పి విత్తనాలు అయితే పెట్టాము. మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు పెంచితే చూడడం తప్ప మేము ఎప్పుడు పెంచలేదు కాబట్టి ప్రాసెస్ కంప్లీట్గా తెలియకపోయినా తెలిసినట్టు పెట్టాం. నెక్స్ట్ అయితే పాపాయ విత్తనాలు. ఈ మధ్య బొప్పాయి పండ్లలో విత్తనాలు ఉండట్లేదు. మేము రీసెంట్గా కొన్న పండులో విత్తనాలు ఉన్నాయి, ప్లస్ ఆ పండు స్వీట్గా పెద్దగా చాలా బాగుంది. సో దాని సీడ్స్ ఎండబెట్టి దాచుకున్నాను. అవి ఇప్పుడు పెట్టి ఈ సపోటా చెట్టు చూసారు, మా ఆయన వాళ్ళ తాతగారు వేశారంట. సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. మొన్నటి వరకు పళ్ళు తిన్నా మళ్ళీ పిందులు వచ్చేస్తున్నాయి. కుంకుడికాయ, బ్యాంబూ ట్రీస్ చాలానే ఉన్నాయి ఇక్కడ. నేను చాలాసార్లు ఫామ్లోకి వచ్చాను బట్ ఇవన్నీ చూడలేదు. మా ఆడి చెట్టు